శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ సహోదరులు తన యందు భయభక్తులు కలిగిన వారు ఓపికతో ఈ లోకంలో ప్రభువు రాకడకు కనిపెట్టుకొని నివసించిన వారమై ఉన్నాం. యేసయ్య ఈ లోకానికి తప్పకుండా రెండవసారి రాబోతూ అన్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని వెంట పెట్టుకుని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. ఓపిక, సహనము కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలి. దేవుడు తప్పకుండా వస్తాడు. ఆయన రెండవసారి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అంతటా అందరూ మారమనసు పొంది రక్షింపబడాలని ఆలోచన చేయొచ్చు అన్నాడు. దొంగ ఏ రీతిగా వస్తాడు, ఆ విధంగా ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజలను రక్షణలోకి నడిపించి ఆ ప్రభువు నిత్యజీవం ఇవ్వగల ప్రభు అయి ఉన్నాడు. ప్రభువు రాకడ తప్పకుండా జరుగుతుంది. ఆ రాకముందే రక్షణ లేని వారు విశ్వాసం కలిగి రక్షించబడి క్రీస్తు కొరకు కనిపెట్టుకుని ముందుకు సాగినట్లు త్రియేక దేవుడు తోడైండి నడిపించిన గాక. ఆమెను మౌనతుల స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్నగా మిస్తున్నది మాతో ఉంచున్నకి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.